అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న చాణక్య తెలుగు మీడియా. ఎంతో ఉత్కంఠభరితం రేపించింది మచిలీపట్నం పార్లమెంట్ సీటు. బాలశౌరి కన్ఫర్మ్ అని చెప్పారు, కానీ ఇప్పటి వరకు పూర్తిగా కన్ఫర్మ్ అయిందని అధికారిక ప్రకటన చేయడానికి జాప్యం అయితే ఏర్పడింది. ఈ జాప్యం ఎందుకు ఏర్పడింది అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. కానీ ఈరోజు ఉదయం మా జనసేన పార్టీ ఆఫీస్ నుంచి అధికారిక ప్రకటన రావడంతో సంతోషంతో ఉత్సాహాలు వెలువెత్తాయి. ఇక్కడ మచిలీపట్నం పార్లమెంటు బాలశౌరి ఆఫీస్ ముందు బాంబులు కాల్చి సంతోషాన్ని వ్యక్తపెట్టారు. మన దగ్గర మాదివాడి రాము అయితే ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పండగ రోజు. మీరు అన్నట్టుగా గత నెల రోజులుగా ఉత్కంఠం రేకించినటువంటి విషయం వాస్తవమే. దానికి కారణాలు కూడా నాకు తెలిసిన విషయాలను అయితే అమనగేడ్ సీటు అసెంబ్లీ సీటుకి పోటీ చూపించాలనే ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉండటం, మన బాలశౌరి గారికి ఏమని చాలా పనులు చేయాల్సినవి ఉన్నాయి. పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా వరకు దిగడిపోయినాయి. చాలా వరకు కొన్ని కారణాల వల్ల కొన్ని నిధులు ఖర్చు పెట్టలేకపోయాను. ప్రజలకు నోటికాడికి వచ్చిన నిధులను కూడా అందించలేకపోయాను. చాలా వరకే చేయాల్సిన పనులు, పూర్తిగా చేయాల్సిన పనులు ఉన్నాయి. నేను నిజంగా రాజకీయ నాయకుడిని అయితే బందర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే పనులు ఇంకా చేయదలుచుకున్నానో, కొంతవరకు చేయగలిగానో, ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ ఆశ పెట్టాను. ఇవన్నీ చేయాలని పరిపూర్ణంగా పూర్తి చేయాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలు దాదాపుగా నాకు 50% చేయగలిగాను కారణాల వల్ల. కానీ ఇంకా మిగతావి కూడా చేయాలంటే నాకు పార్లమెంటు మెంబర్గానే ఎన్నికైతేనే 7 నియోజకవర్గాల్లో కూడా నా నిధులు తీసుకొచ్చి విరివిరిగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ అయిపోయిన ఖజానాతో ఉన్నటువంటి పరిస్థితిలో నా ఆత్మ పరిశోధన ప్రకారంగా నేను ఏం చేస్తే బాగుంటుంది, నేనైతే ఎన్ని నిధులు తీసుకురాగలను పార్లమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అనేది క్వశ్చన్ చేసుకున్నప్పుడు నాకు పార్లమెంట్ మెంబర్ గారు పోటీ చేస్తేనే న్యాయం జరుగుద్దని ప్రజలకి విశ్వసించాను. దానికే ఒప్పించడానికి ఇంత టైం పట్టిందని పార్లమెంట్ చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే సీటుకి వెళ్తే ఒక అసెంబ్లీకి మాత్రం కాంటెస్ట్ చేయగలిగామో, కానీ ఇవాళ పార్లమెంట్గా అయితే జిల్లా మొత్తానికి కూడా మేలు చేసే కార్యక్రమం ఉంది. కాబట్టి సిసలైన రాజకీయ నాయకుడు ఆలోచన చేసే విధానం అలా ఉంటుంది. కాబట్టి ఆయన మరి పార్లమెంట్ ఏమైనా సరే నేను పార్లమెంట్కి పోటీ చేస్తానని ఆయన కారాకంటికి చెప్పటం, ఇది ప్రజల యొక్క మేలు కోసం, ప్రజలకి ఏదైతే కృష్ణా జిల్లాలో వాగ్దానం చేసినట్టు పనులకి మళ్ళీ పూర్తి చేయాలన్నా, మళ్ళీ భవిష్యత్తులో కేంద్ర నిధులు తీసుకొచ్చి ఈ భారతదేశంలో ఏ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకురానటువంటి ఏకైక వ్యక్తి ఈయన ఒక్కడే. ఇన్ని నిధులు తీసుకొచ్చిన వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా బాలశౌరి గారు తప్ప ఇంకెవరు భారతదేశంలో లేరు. ఇన్ని సిఎస్ఆర్ నిధులు పట్టుకురావటమే కాకుండా అనేక ప్రాజెక్టులు, ఇంకా పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోయాననే బాధ ఆయనకు ఉంది. ఆ బాధను కూడా పూర్తి చేసుకుని ప్రజలకి మళ్ళీ పెద్ద ప్రాజెక్టులు తీసుకురావటమే కాదు, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మెడికల్ కాలేజీ దాదాపుగా అయిపోవచ్చింది. మిగతా పోర్టు విషయంలో మాత్రం వాళ్ళ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆ నిధులు ఆగకుండా ఉండాలంటే మళ్ళీ పార్లమెంట్ సభ్యుడు ఏదైతే నిధులు తీసుకొచ్చి అప్పచెప్పి బందర్ పోర్టుని మొదలెట్టించాడో, ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు, అది కూడా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది అసలు ఉందనేది ఎవరికీ తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని గురించి ప్రయత్నం చేసింది కాదు. ఇది కేవలం బాలశౌరి గారు ఒక పరపత్రం ఉపయోగించి, కేంద్ర ప్రభుత్వం ఈయనకున్న మంచితనాన్ని ఉపయోగించి ఇవాళ 5,000 కోట్ల రూపాయలు బందర్ పోర్టుకు తీసుకొచ్చాడంటే అది నిజంగా ఎప్పటికీ కూడా ప్రజలు మర్చిపోలేరు. అలాంటి మంచి కార్యక్రమాన్ని నాంది పలికి 30 సంవత్సరాలుగా బందర్ పోర్టుని కలగా చూపించి రాజకీయాలకు వాడుకున్న దుర్మార్గులను చూసాము. ఇక్కడ పోర్టు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని రకరకాల మాటలు చెప్పి ఎన్నికలు అవజేసుకుని ఆ తర్వాత దాని గురించి ప్రత్తా లేకుండా మంత్రి పదవి తీసుకుని 3 సంవత్సరాలు మా మంత్రి పదవి మోజులో ఊగుతూ జోగుతూ తిరిగి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేశాడనే మా ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక్కరోజు కూడా బందర్ పోర్టు కోసం ప్రయత్నం చేసిన పాపాన పోలా. కేవలం తన గోడౌన్లు కట్టుకోవడానికో, ఆ పర్మిషన్లకో, లేదంటే వివిధ రాష్ట్రాల్లోనో లేదా వివిధ ప్రాంతాల్లోనో కోట్లు సంపాదించుకునే బినామీలతో పెంచుకోవడానికి సరిపోయింది తప్ప ఒక్కరోజు కన్నా బందర్ పోర్టు గురించి ప్రయత్నం చేసావా పేరు నాని అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇలాంటి స్థితిలో ఒక మంచి నాయకుడు తన నిస్వార్థంగా ఒక్క రూపాయి కూడా కరప్షన్ లేకుండా, ఒక్క పర్సెంటేజ్ కూడా, ఒక్క రూపాయి కూడా తన జీవితంలో మచ్చగా ఎరగనటువంటి మహోన్నతమైన వ్యక్తి బాలశౌరి గారు కావాలని ప్రజలందరూ కోరుకున్నారు. కాబట్టి ఆ ప్రజల కోరిక మీదకి ఆయన పట్టుబట్టి పార్లమెంట్ నియోజకవర్గంగా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు అనౌన్స్ అవటం వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందర్భంగా ఆయనకి ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇంత పెద్ద నాయకుడిని ఇవాళ కృష్ణా జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడానికి మాత్రం ముఖ్య పాత్ర పోషించేటువంటి బాలశౌరి గారు పక్కన ఉంటే ఎమ్మెల్యే గెలవటం అనేది చాలా చిన్న విషయం అయిపోతుంది. అలాంటి పని చేసి చూపించినటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తిని మనం ఇవాళ
అద్భుతంగా ఈ రోజున ప్రజెంటేషన్ చేసుకుని భవిష్యత్తులో మళ్ళీ గ్లాస్ గుర్తుపోయి ఆయనకు ఓట్లేసి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆ విశ్వాసంతో ఆ నమ్మకంతోనే ప్రజల ముందుకు రాబోతా ఉన్నాడు బాలశౌరి గారు. ఆయన ఆహ్వానం పలకడానికి ఇవాళ 4 గంటలకి ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉన్నాం. భారీ ఎత్తున అమనగడ్డలో మళ్ళీ ఆయన ఫస్ట్గా సెంటిమెంట్గా ఆ చర్చ్ ఉంది. ఆ చర్చిలో దైవ ప్రార్థనలు చేయించుకుని కానీ పార్లమెంట్ నియోజకవర్గంలో అడుగు పెట్టనని చెప్పేసి ఆయన సెంటిమెంట్గా భావిస్తున్నాడు. కాబట్టి ఆ చర్చికి వెళ్ళి ఆ తర్వాత కార్యక్రమాలను కూడా రూపొందిస్తారు. అది మీకు తెలియపరుస్తాం. చాలా మంచి ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకుంటాం చాలా మంచి నిర్ణయం. మచిలీపట్నానికి కాదు, మాకున్న 7 నియోజకవర్గాల్లో కూడా బాలశౌరి గారికి ఉన్న పేరు పరపతి సామాన్యమైనది కాదు. అది ఆయన చేసిన పనులే, ఆయన చేసిన అభివృద్ధి ఆయనకి ఇవాళ ప్రజలు మేమడక్క ముందే అన్నారు బాలశౌరి గారిని తీసుకురాండి మేము గెలిపిస్తామని. సామాన్య ప్రజలే అడుగుతున్నారు. ఇవాళ బందర్లో మెడికల్ కాలేజ్ కానీ ఫోర్టుకు కానీ ఆయన పడిన శ్రమ, ఆయన కష్టం అది ఎంత ఉందో ఆయన తొందరలో వచ్చి ఇవాళ వరకు కూడా ఆయన ఫోర్టు చూస్తా కూడా వెళ్ళా, కొన్ని మనస్పాదాలు ఉండి ఎందుకని అంటే వెళ్ళలేదు ఆయన అలా పట్టుదల గల ఒక వ్యక్తి. అయినా ఇప్పుడు ఆయన వస్తారు బందర్లో, ఫోర్టు ఎంతవరకు వచ్చింది ఈ పని కార్యక్రమాలు, అక్కడి నుంచి ఆయన విలేకరులు పెట్టి అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చి ఫోర్టు పనులు ఎంతవరకు వచ్చినాయో అక్కడి నుంచి ఆయన ఎన్నికల్లో కూడా ప్రారంభిస్తారని నేను తెలియజేస్తున్నాను. గతంలో ముస్లింలకి ఆయన కమ్యూనిటీ హాల్ ముస్లిమ్స్కి కావాలని మేము ప్రత్యేకించి అడగ్గా మా మాట కాదనలేక తీయలేక 25 లక్షల రూపాయలు ఆయన ఎమ్మటే శాంక్షన్ చేసి ఆ పనులు కూడా ఇవాళ పూర్తి అయినాయి. ఇంకా చాలా ముస్లిమ్స్కి కావాల్సిన సమస్యలు పనులు చాలా ప్రతి వార్డులో ఉన్నాయి. ముస్లిమ్స్లకు కూడా ఇక్కడ కమ్యూనిటీ హాళ్ళు షాదీఖానాలు లేవు సరైనవి, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఎంపీ మనకు ఇప్పుడు వచ్చినందుకు మళ్ళా మా ఎన్ని కోరికలన్నీ తిరుగుతాయని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైతే బాలశౌరికి స్వీట్ అనౌన్స్ చేశారో బాలశౌరి గారి ముఖ్య ఉద్దేశం మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి అభివృద్ధిని మళ్ళీ బాలశౌరి గారు పూర్తిగా అభివృద్ధి చేసి చూపించాలనే ఆశతోనే పవన్ కళ్యాణ్ అవనిగడ్డ సీటు ఇస్తానన్నా సరే కాదు పార్లమెంట్ సీటే కావాలని మచిలీపట్నంలో పట్టుపట్టి తీసుకొచ్చుకున్న ప్రయత్నం చేశారని చెప్పి మాదివాడ రాముతో మనకి తెలుస్తుంది. కెమెరామెన్ కిరీటితో చాణక్య, తెలుగు మీడియా, చిరంజీవి. Please subscribe to Chanakya channel.